ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో పరిస్థితులు బాగలేదండి. అసలు నా దగ్గర ఏమీ లేదు. చాలా బీదరికంలో ఉన్నాం, పేదరికంలో ఉన్నాం. పిల్లల్ని చదివించలేకపోతున్నాం, మంచి ఆహారం పెట్టలేకపోతున్నాం, మా పిల్లలకు కావాల్సినవి సమయానికి ఇవ్వలేకపోతున్నాం. చాలా ఫీజెస్ పెండింగ్ ఉంది, చాలా అవమానపరుస్తున్నారు, లేదా అనారోగ్య పరిస్థితి ఉంది, మంచి హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బు లేదు అని నీ కలిగినటువంటి బీదరికమును బట్టి అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారని బాధపడుతున్నావా? దేవుని ప్రియబిడ్డలారా, దేవునికి ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు. దేవుడంట దరిద్రులను అంటే పేదవారిని, ఏమీ లేని వారిని దేవుడంట కాపాడుతాడు. లేమి గల వారిని ఆయన కాపాడుతాడు. నీ జీవితంలో ఉదయకాల సమయంలో నాకు ఏమీ లేదు, చాలా పేదవాడిని, అన్నీ పోగొట్టుకున్నాను, అసలు ఏమీ లేనటువంటి ఒక నిరుపేద, నన్ను బాధపడుతున్నావా? అన్నీ నా బిడ్డలకి చేయాలని ఆశ ఉంది, కానీ ఏమీ లేదు నా దగ్గర దిగులు పడుతున్నావా? దేవుడు దరిద్రులను కాపాడుతాడు. ఉదయకాల సమయంలో బాధపడద్దు, నీ కలిగినటువంటి పేదరికాన్ని బట్టి కుమిలిపోవద్దు. దేవుడు దరిద్రులను కాపాడువాడు మాత్రం కాడు, లేవనెత్తువాడు, దీవించువాడు, ఆశీర్వదించువాడు. కాబట్టి నా దేవుడు, నేను బీదవాడైనా నా దేవుడు నాతో ఉన్నాడు, ఎందుకంటే ఆయన కాపాడుతాడు, నన్ను నా బిడ్డలను వదిలిపెట్టడు అనే విశ్వాసం నీకు ఉండగలిగితే ఈ బీదరికంలో దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆశీర్వాదకరమైనటువంటి బ్రతుకును నువ్వు అనుభవించగలవు. పరిశుద్ధుడా, ప్రియ తండ్రి, యెహోవా దరిద్రులను కాపాడువాడనే వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే కుమిలిపోతున్నారో, బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో వారిని దర్శించి మళ్ళీ వారిని మహిమ కొరకై నిలిపి నడిపించి అన్ని వారి కుటుంబంలో ప్రభువా సాఫీగా జరిగిపోవడానికి సమస్తము సమకూడి జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.